హాయ్ గైస్, ఈ వీడియోలో నేచురల్ స్టార్ నాని గారు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఉయ్యాల జంపాల. రాజ్ తరుణ్ గారు లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ కోసం మొదటగా నాని గారిని సంప్రదించారట. కానీ నాని గారు ఈ మూవీకి నో చెప్పడంతో ఆ తర్వాత ఈ మూవీని రాజ్ తరుణ్ గారు చేశారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీ మంచి హిట్ అవ్వడమే కాకుండా రాజ్ తరుణ్ గారికి ఈ మూవీతో మంచి గుర్తింపు కూడా దక్కింది. నెంబర్ 2 శ్రీకారం. శర్వానంద్ గారు లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ కోసం మొదటిగా నాని గారిని సంప్రదించారట. కానీ నాని గారు ఈ మూవీకి నో చెప్పడంతో ఆ తర్వాత ఆ పాత్రని శర్వానంద్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 3 సుప్రీం. సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ కోసం మొదటిగా నాని గారిని సంప్రదించారట. కానీ నాని గారు ఈ మూవీ కూడా నో చెప్పారు. ఆ తర్వాత ఈ మూవీని సాయి ధరమ్ తేజ్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 4 గుండె జారి కల్లంతైందే. నితిన్ గారు లీడ్ రోల్ లో వచ్చిన ఈ మూవీ స్టోరీ మొదటిగా నాని గారి వద్దకు వచ్చిందట. కానీ నాని గారు వేరే మూవీస్ లో బిజీగా ఉండడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఈ మూవీని నితిన్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. నెంబర్ 5 తడాకా. నాగ చైతన్య అలాగే సునీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ కోసం నాని గారిని సంప్రదించారట. కానీ నాని గారు ఈ మూవీ కూడా నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని నాగ చైతన్య గారు చేశారు. నెంబర్ 6 సుకుమారుడు. ఆది సాయి కుమార్ గారి లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ స్టోరీ కూడా నాని గారి వద్దకు వచ్చిందట. కానీ నాని గారికి ఈ మూవీ స్టోరీ నచ్చకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. నెంబర్ 7 ఊపిరి. ఈ మూవీలో కార్తీ గారు చేసిన పాత్ర కోసం నాని గారిని సంప్రదించారట. కానీ నాని గారు ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్ర కార్తీ గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 8 సీతారామ. అనురాగోపుడి గారు ఈ మూవీ కోసం మొదటిగా నాని గారిని సంప్రదించారట. కానీ నాని గారు అప్పటికే వేరే మూవీస్ లో బిజీగా ఉండడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని దుల్కర్ సల్మాన్ గారు చేసి మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాని గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.